బీఆర్ఎస్ పార్టీ తమ పూర్వ వైభవాన్ని సంపాదించుకోవడంలో భాగంగా కేసీఆర్ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కూడా రోడ్ షోలు నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా పార్లమెంటు పరిధిలో రోడ్ షోలు నిర్వహించి కార్యక్రమాల విజయవంతానికి కృషి చేస్తున్నారు. దానికి అనుగుణంగా కూడా విశేషమైనటువంటి జనాదరణ కూడా ప్రస్తుతం లభిస్తుంది. మొన్న హనుమకొండలో జరిగినటువంటి రోడ్ షోకి విశేషమైనటువంటి స్పందన లభించడం నేపథ్యంలో ఈరోజు మహబూబాబాద్లో కూడా ఒక రోడ్ షోకి ప్లాన్ చేశారు. దానికి సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతానికైతే ఈ రోడ్ షో విజయవంతంగా నిర్వహించడానికి కూడా కార్యకర్తలకు ఇప్పటికే దిశానిర్దేశం, నాయకులకు దిశానిర్దేశం చేశారు. కార్యకర్తల ఉత్సాహాన్ని పెంచి మళ్ళీ ఒక పూర్వ వైభవాన్ని సాధించాలన్నటువంటి ఒక లక్ష్యంతో బీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా సమాయత్తమవుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికి కనిపిస్తుంది. ఎక్కడ ఏ ఇబ్బందులు ఎక్కడెక్కడైతే ఇదివరకు ఎలాంటి నష్టం జరిగిందో ఆయా ప్రాంతాల మీద ప్రత్యేకించి దృష్టి సారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రోడ్ షోలకు వస్తున్నటువంటి విశేష జనాదరణతో బీఆర్ఎస్ పార్టీ కూడా మంచి ఊపు మీద ఉన్నట్టు కనిపిస్తుంది. ఇప్పటికే ఎక్కడెక్కడైతే ప్రధాన ప్రాంతాల్లో అభ్యర్థుల మీద నమ్మకాలు పెట్టుకున్నారో వారి గెలుపుకే కృషి చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. మహబూబాబాద్లో ఈ రోజు జరిగేటువంటి రోడ్ షో కూడా విజయవంతం కావడానికి కూడా ఇప్పటికే పార్టీ శ్రేణులందరికీ సమాయత్తం చేసినటువంటి పరిస్థితి. అందులో భాగంగానే మహబూబాబాద్లో కూడా అన్ని దిశానిర్దేశం చేశారు. అక్కడి కార్యకర్తలకు, అక్కడి నాయకులకు ప్రత్యేకించి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అన్నటువంటి ఒక మెసేజ్ నాయకుల్లో ఉంది, ఈసారి కార్యకర్తల్లో ఉంది. కొంతమంది పార్టీ నుండి వలసలు వెళ్తున్నప్పటికీ కూడా నాయకులే వెళ్తున్నారు తప్ప కార్యకర్తల బలం అలాగే ఉందన్నటువంటి ఒక ధీమా కాంగ్రెస్ మన బీఆర్ఎస్ వర్గాల్లో నెలకొంటుంది. కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాలంటే ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్లాలన్నటువంటి ఒక దిశానిర్దేశం ఇప్పటికే క్షేత్రస్థాయిలో కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మహబూబాబాద్ రోడ్ షో సక్సెస్కు అన్ని ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తానికైతే ఈ బీఆర్ఎస్ కార్యకర్తల్లో అలాగే రాష్ట్ర స్థాయి నాయకుల్లో కూడా రెట్టించిన ఉత్సాహం కేసీఆర్ అధినేత రాకతో కూడా మనకు కనిపిస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి. మన వరంగల్లో జరిగినటువంటి రోడ్ షో ఎంత విజయవంతంగా సాధించిందంటే ఉద్యమ స్ఫూర్తిని మళ్ళీ కనిపిస్తుందా అన్నటువంటి ఒక భావన రేకెత్తినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే వరంగల్ జిల్లాకు సంబంధించి అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి మహబూబాబాద్ రోడ్ షోకి సంబంధించి కూడా బీఆర్ఎస్ నాయకులు మనతో ఉన్నారు. రోడ్ షోకి ఎలాంటి ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారు, కార్యకర్తల్లో ఎలాంటి ఉత్సాహం కనిపిస్తుంది, కేతిరెడ్డి వాసుదేవరెడ్డి గారు ఉన్నారు. వాసుదేవరెడ్డి గారు చెప్పండి, ఇప్పటివరకు కార్యకర్తల్లో ఉన్నటువంటి ఉత్సాహం ఏమైనా సన్నగిలిందనుకోవచ్చా? మొన్న అధికారం కోల్పోయిన తర్వాత రోడ్ షోల నుంచి వస్తున్నటువంటి జనాదరణ, ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన ఎలా ఉంది? ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కార్యకర్తల్లో నిరుత్సాహం లేదండి, రెట్టింపైన ఉత్సాహం ఉన్నది. ఎందుకు రెట్టింపైన ఉత్సాహం ఉన్నది అంటే ఇవాళ తెలంగాణ ప్రజలు మా మీదున్న కోపం కొద్దీ, మా మీదున్న ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కొంత కింది స్థాయిలో ఉన్న నాయకత్వం కార్యకర్తలను పట్టించుకున్న వాళ్ళు లేదు అనే ఒక ఆవేదనతోటి కాంగ్రెస్కు ఓటేసింది తప్పితే నిజంగా బీఆర్ఎస్ పార్టీ ఓడియాలే, కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి దించాలనే ఒక ఆలోచన ప్రజల్లో ఏనాడు లేదు, ఇప్పుడు లేదు. ఇంకా ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఆనాడు పోగొట్టుకున్నది ఈనాడు రాబట్టుకోవాలనే ఒక ఆలోచనలో ప్రజలున్నట్టు కనిపిస్తూ ఉన్నది. దానికి నిదర్శనమే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా ప్రతిపక్ష నేత కేసీఆర్ గారు చేస్తున్న బస్సు యాత్రనే నిదర్శనం. ప్రతి దగ్గర బస్సు యాత్ర చేపట్టే సందర్భంలో తండోపతండాలుగా జనం రావడమే కాకుండా ఒక ఉత్సాహంతో ఒక యూత్, అదేవిధంగా రైతులు, అన్ని వర్గాల ప్రజలు, మహిళలు, అన్ని వర్గాల ప్రజలు కూడా కేసీఆర్ గారికి హారతులు పలుకుతూ ఆ రోడ్ షోలో ఉత్సాహంతో కనిపిస్తూ ఉన్న సందర్భం మనకు రోజు ప్రెస్లలో కానీ యూట్యూబ్ ఛానళ్ళలో కానీ అన్నిట్లో చూస్తూ ఉన్నాం. కాబట్టి తప్పకుండా కేసీఆర్ గారు ఇప్పటికే అన్ని పార్లమెంటు పరిధిలో నిన్న ఖమ్మంలో ఒక పక్క ఖమ్మం, అదేవిధంగా కొత్తగూడెం, నేడు మహబూబాద్కు సంబంధించి కూడా పార్లమెంటు పరిధిలో రోడ్ షో కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అంతకన్నా ముందు వరంగల్లో కూడా బ్రహ్మాండంగా వరంగల్ పార్లమెంటు పరిధిలో బ్రహ్మాండంగా రోడ్ షోను విజయవంతం చేసుకోగలిగినాం. ఇట్లా అన్ని నియోజకవర్గాలలో, పార్లమెంట్ నియోజకవర్గాలలో కేసీఆర్ గారు ఎక్కడ రోడ్ షో చేసినా కూడా జనమంతా కూడా కేసీఆర్ గారిని చూడాలి, కేసీఆర్ గారిని తాకాలి, కేసీఆర్ గారితో ఒక ఫోటో దిగాలని చెప్పి ఇంకా ఆ క్రేజీ తగ్గలేదు తప్పకుండా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఒక యోధుడు కేసీఆర్ గారు. ఒక ముఖ్యమంత్రిగానే కేసీఆర్ గారిని చూస్తలేదు ఈ ప్రజానికం. తెలంగాణ సాధించిన యోధుడిగా భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఎక్కడికక్కడ ప్రజలంతా కూడా తండోపతండాలుగా ఈ యొక్క రోడ్ షోకు విచ్చేసి విజయవంతం చేస్తున్న సందర్భం. మహబూబాద్లో ఈరోజు జరిగేటువంటి రోడ్ షోకు మీరు వెళ్తున్నారా? ఒకవేళ అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను ఎలా సమాయత్తం చేస్తున్నారు పార్టీ నాయకులు? ఇప్పుడు మహబూబాద్ రోడ్ షోకు సంబంధించి కూడా అక్కడ మా యొక్క పార్టీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఉన్నారు. అదేవిధంగా అక్కడ మా పార్టీ అభ్యర్థి మరి కవిత గారు కూడా పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే
గ్రామ స్థాయి దాకా తిరిగి గ్రౌండ్ స్థాయిలో ఒక దశ తిరిగి ఉన్నది. సో పెద్ద ఎత్తున కూడా ఇలా లంబాడ కమ్యూనిటీ ఉన్న ప్రాంతం మహిబాద్ ప్రాంతం, ఆ లంబాడ కమ్యూనిటీకి రిజర్వేషన్ పెంచిన నాయకుడు కేసీఆర్ గారు, అదేవిధంగా తండాలను గ్రామ పంచాయతీ చేసిన నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి ఇలా లంబాడ సోదరి మనులంతా కూడా పెద్ద ఎత్తున కూడా కదిలి రాబోతా ఉన్నారు ఇలా రోడ్ షోకు. తప్పకుండా అక్కడ ఒక మా పార్టీ లీడర్స్ అంతా కూడా ఎవరికి వారుగా సమన్వయం చేసుకొని మరి సాయంత్రం జరగబోయే రోడ్ షోను కూడా విజయవంతం చేయడానికి ఇప్పటికే వారు కింది స్థాయిలో తలామునకలై ఉన్నారు. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక సభలు సమావేశాలు అని చెప్పి పెద్ద ఎత్తున కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణకు సంబంధించి రోడ్ షోలకే ఇంకా పరిమితం. ఇంకా ఈ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి సమయంలో మీరు కూడా బహిరంగ సభలు లాంటివి కార్యక్రమాలు ఇక్కడ మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో అయితే ఇంతవరకు జరగలేదు. అటువంటి ప్రణాళికలు ఏమన్నా పార్టీలు పెద్ద పెద్ద మీటింగులు పెట్టేటువంటి అవకాశం కనిపిస్తుందా? ఇప్పుడు మీరు గమనించాలండి ముందుగా, ఎందుకంటే ఇలా సభల కంటే రోడ్ షోలే విజయవంతం అవుతా ఉన్నాయి. రెండవది ఏంటి అంటే మండుతున్న ఎండలు ఉన్నాయి పెద్ద ఎత్తున కూడా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సభలు పెడితే ఎక్కడ 2 గంటలు బస్సులో వెయిట్ చేస్తూ ఉన్నాడు. మహిబాద్లో బహిరంగ సభ పెట్టిండు, దాదాపు గంటన్నర బస్సులో ఉన్నాడు జనం రాకుండా. హన్మకొండలో బహిరంగ సభ పెట్టిండు, ఇక్కడ జనం రాలేదు, ఫెయిల్ అయింది. వారు ఎక్కడ జనం వస్తలేరు, మొత్తం ఫెయిల్ అవుతూ ఉన్న సందర్భం కూడా చూస్తూ ఉన్నాం. ప్రధానంగా ఏంది అంటే ప్రజానీకం అంతా కూడా డే టైంలో బయటికి రావాలంటే భయపడతా ఉన్న సందర్భం ఉంది. కాబట్టి రోడ్ షోలు విపరీతంగా సక్సెస్ అవుతున్న సందర్భం కూడా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి సభ పెడితే ఒక తీరు, రోడ్ షో పెడితే ఇంకో తీరు అన్నట్టు కాదండి. ప్రజలను కలుస్తున్నాడా లేదనేది ఇంపార్టెంట్. ఇప్పటికే మెదక్లో సభ పెట్టాం మేము, అదేవిధంగా మా అభ్యర్థి చేవెళ్లలో సభ పెట్టాం, అదేవిధంగా మల్కాజిగిరిలో సభ పెట్టాం, అదేవిధంగా మెదక్తో పాటు జహీరాబాద్కు సంబంధించి కూడా మెదక్ జహీరాబాద్ కలిపి బహిరంగ సభలు నిర్వహించినాం. సో అక్కడ సభలు నిర్వహించడం, మిగతా కాడ రోడ్ షో అయితే అన్ని ప్రాంతాలను కలవచ్చిరగాలి, ఆ జిల్లాల్లో ఒక రోజు స్టే చేయాలి. స్టే చేసిన సందర్భంలో అక్కడ ముఖ్య నాయకత్వాన్ని పిలుచుకొని సమన్వయం చేయడం, ఎక్కడన్నా ల్యాబ్స్ ఉంటే సో వాటన్నిటిని కూడా ఇలా కేసీఆర్ గారు స్వయంగా పర్యవేక్షిస్తున్న సందర్భం. ఇలా సాయంత్రం రోడ్ షో చేస్తూ ఉన్నాడు. మార్నింగ్ టైంలో ముఖ్యమైన నాయకులను పిలుచుకొని ఆ పార్లమెంటు పరిధిలో వాళ్ళందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడెక్కడ సమన్వయం కుదరలేదో వెంటనే సమన్వయం చేసి గ్రౌండ్లోకి పంపిస్తున్న సందర్భం. కాబట్టి మేము గ్రౌండ్ స్థాయిలో బలంగా ఉన్నాం. గ్రౌండ్ స్థాయిలో మా శ్రేణులంతా కూడా గ్రౌండ్లో ఉండి ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. మహిబాద్లో అంతర్గత విభేదాల కారణంగానే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందన్నటువంటి అది మొన్న రీసెంట్గా జరిగినటువంటి ఇంటర్నల్ పార్టీ కార్యకర్తల సమావేశం, ప్రధాన కార్యకర్తల సమావేశంలో కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు స్టేజ్ మీదనే బహిరంగంగానే విమర్శించుకున్నటువంటి సందర్భం. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి ఈ సమయంలో కూడా విమర్శలకు తావిస్తుందంటే మరి గతంలో జరిగింది మళ్ళీ పునరావృతం అవుతుందా, లేకపోతే ఇప్పుడు గతంలో ఉన్నటువంటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు మళ్ళీ కలిసిపోయే పని చేసేటువంటి అవకాశం కనిపిస్తుందా? ఇప్పుడు ఒకటి అంతర్గత సమస్యలు ఏ పార్టీలైనా ఉంటాయండి. అది కుటుంబం అన్నప్పుడే అన్నదమ్ముల మధ్యలో అంతర్గత సమస్యలు ఉంటాయి. సో ఇంత పెద్ద పార్టీలో తప్పకుండా అంతర్గత సమస్యలు ఉంటాయి. దాన్ని సమన్వయం చేసుకుంటూ మేము ముందుకెళ్తున్న సందర్భం. గత అసెంబ్లీ జరిగిన ఎక్కడెక్కడైతే ల్యాబ్స్ జరిగినావో, ఎక్కడెక్కడైతే మాకు వ్యతిరేకత చోటు చేసుకున్నదో, ఏ కార్యకర్త అయితే అలిగిగూలిగి ఉన్నాడో వాళ్ళందరినీ కూడా ఈ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పిలిచి మాట్లాడి సమన్వయం చేసుకొని ఇప్పుడు మనం ఓడిపోయి ఉన్నాం, మళ్ళీ గెలిస్తే తప్పకుండా అందరికీ అవకాశాలు ఇచ్చే విషయంలో కావచ్చు, పార్టీ పదవులు ఇచ్చే విషయంలో కావచ్చు తప్పకుండా కేసీఆర్ గారు మళ్ళీ దృష్టి పెడతా ఉన్నాడు. బ్రహ్మాండమైన సమయాన్ని ఇచ్చి వాళ్ళందరినీ దగ్గర తీసుకున్న సందర్భం కాబట్టి వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటా ఉన్నాం. గతంలో జరిగిన తప్పులను మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకొని ముందుకెళ్తూ పార్లమెంటు సభ్యుల గెలిపే లక్ష్యంగా ఇలా మా పార్టీ కేసీఆర్ గారు ముందుకెళ్తా ఉన్నారు. వారి దిశగానే కింది స్థాయి కార్యకర్తలందరూ కూడా ఆ దిశగానే ముందుకు కదులుతున్నాం. ముఖ్యంగా ఈ యొక్క రాష్ట్ర రాజకీయాల్లో ప్రధానంగా మనం చూస్తూ ఉంటే ఇలా కాంగ్రెస్ గెలిచే చోట బీజేపీ డమ్మీ అభ్యర్థులను పెట్టింది, అదేవిధంగా బీజేపీ గెలిచే కాడ కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను పెట్టి ఇద్దరికి ఒకరికొకరు సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నది స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. వీటన్నిటి కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. గత ఉప ఎన్నికల్లో కూడా హుజరాబాద్ కావచ్చు, అదేవిధంగా నల్గొండలో జరిగిన మునుగోడు ఉప ఎన్నిక కావచ్చు, అదేవిధంగా గతంలో కరీంనగర్ పార్లమెంటు కావచ్చు, నిజామాబాద్ పార్లమెంట్లో కావచ్చు ఒకరికొకరు ఏ విధంగా సహకరించుకున్నారో నేడు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదేవిధంగా సహకరించుకుంటున్నారు. ఈ ఎన్నికల తదనంతరం రేవంత్ రెడ్డి గారి నిర్ణయం ఏ విధంగా ఉండబోతుందనేది కూడా ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. ఓకే, మొన్న వరంగల్ పార్లమెంటుకు సంబంధించినటువంటి కేసీఆర్ బహిరంగ సభలో విశేషమైనటువంటి జనం వచ్చారు.
ఇప్పుడు ఆ మహిబాద్లో అది పునరావృతం అవుతుందా లేకపోతే ఆ, పరిస్థితులు అంటే ఇప్పుడు ఈ రోడ్ షోలు విజయవంతం అవుతున్నట్టు మీకు అనిపిస్తుందా? ఇప్పుడు మహిబాద్లో ఎలా ఉండబోతుంది పరిస్థితి? మహిబాద్లో కూడా బ్రహ్మాండంగా ప్రజానీకం రాబోతా ఉన్నారు. గులాబీ సైనికులంతా కదిలి రాబోతా ఉన్నారు. ఎక్కడికక్కడ కేసీఆర్ గారిని చూడాలి, చాలా రోజుల తర్వాత మా ప్రాంతానికి వస్తూ ఉన్నారు, వారిని కలవాలి, వారి కనీసం హాయ్ చెప్పాలి, చెయ్యి ఊపాలని ఒక ఆలోచన ఇవాళ కార్యకర్తలతో పాటు ప్రజల్లో వచ్చింది. కాబట్టి ప్రజలు ప్రతి ప్రాంతంలో ఒక్క మహిబాదే కాదండి, ఎక్కడ రోడ్ షో నిర్వహించినా కూడా ఆ యొక్క ప్రాంతంలో ఉన్న నియోజకవర్గాల నుంచి వెళ్ళి ప్రజలు పెద్ద ఎత్తున కూడా స్వచ్ఛందంగా తరలి వచ్చి కేసీఆర్ గారిని చూస్తున్న తరుణం మనం చూస్తూ ఉన్నాం, రోజు మీడియాలో కూడా వస్తూ ఉన్న సందర్భం. కాబట్టి నేటి సాయంత్రం మహిబాద్లో జరగబోయే రోడ్ షో కూడా విజయవంతం కాబోతా ఉన్నది. అయితే ఇప్పటివరకు పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలందరికీ ఒక దిశానిర్దేశం చేశారు. మొన్న వరంగల్లో జరిగినటువంటి రోడ్ షో విజయవంతమైనట్టుగానే మహబూబాబాద్లో కూడా ఒక అత్యంత సానుకూలమైనటువంటి అంశాలు కూడా తమ వ్యవహార శైలిలో కనిపిస్తున్నాయి. పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా విస్తృతమైనటువంటి కృషి చేస్తున్నారు. మహబూబాబాద్ పార్లమెంటు కూడా వరంగల్కు మించి సక్సెస్ అవుతున్నటువంటి ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. హనుమకొండ బీఆర్ఎస్ కార్యాలయం నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.